హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 10th క్లాస్ సంబంధించినటువంటి రియల్ నెంబర్స్ చాప్టర్ 1 గురించి తెలియజేస్తున్నాం. ఈ రియల్ నెంబర్స్లో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ పార్ట్ ఇచ్చాడు. ఇంట్రడక్షన్లో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్ అండ్ హెచ్సిఎఫ్ గురించి చెప్పినారు, ఎల్సిఎం గురించి చెప్పినారు. 9th క్లాస్ సంబంధించినటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ గురించి కొంత ఇంట్రడక్షన్లో చెప్పినారు. ఒకసారి మనం ఇంట్రడక్షన్ రియల్ నెంబర్స్ అంటే ఏందనేది ఒకసారి చూద్దాం. సో చాప్టర్ నేమ్, చాప్టర్ 1 రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ రెండు విధాలుగా మనం ఉంది. ఒకటి రేషనల్ నెంబర్స్, సెకండ్ మనం చూసినట్లయితే ఇర్రేషనల్ నెంబర్స్. అసలు రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై రేషనల్ నెంబర్? ఏ నెంబర్ which can be written in the form of P by Q, where PQ are integers. That means PQ belongs to Z, Q not equal to 0. సో రేషనల్ నెంబర్ అంటే ఏం చెప్తున్నా అంటే, మీరు 9th క్లాస్లో చదివింటారు. సో ఒక నెంబర్ని P/Q ఫామ్లో రాసినప్పుడు, సో అంటే ఫ్రాక్షనల్ ఫామ్లో రాసినప్పుడు న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ ఖచ్చితంగా ఇంటీజర్స్ అయి ఉండాలి. డినామినేటర్ ఎప్పుడు కూడా 0 కాకూడదు. సో అదే అనమాట మనకి రేషనల్ నెంబర్స్కి డెఫినేషన్ చెప్పాం. సో 9th క్లాస్లో నేర్చుకుంటాం. 10th క్లాస్లో ఇప్పుడు ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే కొన్ని మీకు తెలుసు ఆల్రెడీ. నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్ రాసినట్లయితే -1, 0, 1, 2, 3 ... సో ఇది కూడా మనకి బై 1 రాసినప్పుడు ఏమవుతుందంటే P/Q ఫామ్ అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఏమని చెప్తున్నామంటే రేషనల్ నెంబర్ అని చెప్పవచ్చు అనమాట. అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ 2/3. 2/3 తీసినట్లయితే 3ని 2తో డివైడ్ చేసినప్పుడు మనకి డెసిమల్ ఎక్స్పెన్షన్ ఏమొస్తుందంటే 0.6666 అని రిపీట్ అవుతుంది. సో మనం దీన్ని 0.6 బార్గా రాస్తాం. సో ఇదేంటంటే మనకి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. అంటే టర్మినేట్ కాదు, రిపీట్ అవుతూనే ఉంటుంది. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ని కూడా మనం ఏమని చెప్తామంటే రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చు అనమాట. అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ 10/5. 10/5 చూసినట్లయితే మనం 5ని 10తో డివైడ్ చేస్తే 0.475 వస్తుంది. సో ఇది టర్మినేటింగ్ డెసిమల్. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో అన్నీ కూడా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అండ్ టర్మినేటింగ్ డెసిమల్స్ అన్నింటిని కూడా మనం ఏమంటామంటే రేషనల్ నెంబర్స్ అని వస్తాం. సో రేషనల్ నెంబర్ని దేంతో డినోట్ చేస్తామంటే Q. నెక్స్ట్ మీరు ఇర్రేషనల్ నెంబర్ చూసినట్లయితే ఏ నెంబర్ which cannot be written in the form of P/Q. P/Q ఫామ్లో రాయలేకపోతే దాన్ని ఏమని చెప్తామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇర్రేషనల్ నెంబర్ని Q' డినోట్ చేస్తాం. ఇర్రేషనల్ నెంబర్కి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే పై తీసుకుంటాం. పై వాల్యూ ఎంత అంటే 22/7. సో ఇది P/Q ఫామ్లో ఉంది. కానీ సో ఈ సెకండ్ 22/7 ఉన్నా కూడా సో నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. సో అందువల్ల 3.14 అని సంథింగ్ అని వస్తుంది. కాబట్టి సో పై కన్సిడర్ యాజ్ ఇర్రేషనల్ నెంబర్. అగైన్ √2 చూసాం అనుకోండి, √2ను కూడా √2/1 అని రాయొచ్చు, P/Q ఫామ్ రాయొచ్చు. కానీ సో √2 న్యూమరేటర్లో చూసినట్లయితే ఇట్ ఈజ్ నాట్ ఏ ఇంటీజర్. PQR ఇంటీజర్స్ అవ్వాలి రేషనల్ నెంబర్ అయితే. సో ఇది √2 మనకి ఇంటీజర్ కాదు.
సెకండ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సో 1.41 సంథింగ్ వస్తుంది. సో √2 ఆర్ కన్సిడర్ యాజ్ ఇర్రేషనల్ నెంబర్. సో లైక్ దట్ 0.100100. So 0.10010000. So it is also non-terminating, non-repeating decimal. సో ఫైనల్గా మనకి ఏం అర్థమవుతుందంటే ద రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ వీ విల్ కాల్డ్ యాజ్ రియల్ నెంబర్స్. అంటే క్యూ యూనియన్ క్యూ డాష్ ఈజ్ కాల్డ్ యాజ్ రియల్ నెంబర్స్ అనేది మనకి ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.